కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిధి కురుమిత గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పుల్లగుర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్మిదలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని, గ్రామంలోని పెద్దలందరూ సహకరించారని అన్నారు. అదేవిధంగా ఆలయంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యుల ద్వారా చర్చించి త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కళ్యాణోత్సవం జరుగుతుంది. 3 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేశారు. అక్కడి నుంచి విజయవంతంగా ఈ కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా గుడ్రాయి కూడా 3 సంవత్సరాల క్రితం చేశారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఒకే రోజు గుడ్రాయి పండుగ మళ్ళీ నీళ్ళు పోయడం 3 సంవత్సరాల వరకు చేస్తారు. అది కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఊరికి ఆడపిల్లలు వాళ్ళు వచ్చడం చాలా సందడిగా ఉంది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. కళ్యాణం కూడా బాగా జరిపించారు పంతులు గారు. ఇక నుండి ఇక్కడే మా పూజారి గారు శక్తి వచ్చినట్టుగా మాట్లాడారు. ఆయన భవన్కి పైకి వచ్చినట్టుగా మాట్లాడారు. ఆయన చెప్పడం ఏంటంటే వచ్చే సంవత్సరము ఒక్క రోజు కాదు 3 సంవత్సరాల పండుగ తప్పకుండా చేయాలని చెప్తా ఉన్నారు. అది ఊరి వాళ్ళు సహకరిస్తే, భగవంతులు సహకరిస్తే చేస్తాం, ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఇంకో విషయం చెప్పారు, నిత్యాన్నదానం చేయాలని పంతులు గారు ఆశీర్వదించారు. అది కూడా ప్రయత్నం చేస్తాం. భగవంతుడు చేయగల వల్ల